ప్రస్తుతం మనతో పాటు ఏపీ వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షులు రాజశేఖర్ ఉన్నారు. చెప్పండి, కొందరేమో ప్రమాదం అని చెప్తా ఉన్నారు, కొందరేమో కావాలనే చంపేశారని చెప్పి వార్తలు అయితే వస్తున్నారు. దీని ఎట్లా చూస్తారు? ముందుగా పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. ఇందులో ఖచ్చితంగా ముమ్మాటికి హత్య అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. అందుకే దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి అని కోరుకుంటా ఉన్నాం. కానీ దీన్ని ఏదో ఒక విధంగా మరి కేసుని క్లోజ్ చేసేటువంటి ఆలోచనతోటి పోలీసు వ్యవస్థ చూస్తున్నట్టుగా కనపడతా ఉంది. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మం పేరు మీద ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని స్లోగన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఎత్తిన దగ్గర నుంచి ఎన్నికల ముందు నుంచి కూడా మరి క్రైస్తవుల మీద దాడులు జరగడం అనేటువంటిది పరంపర కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించే మాకు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ మరి కాకి బట్టలు వదిలేసి పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి మాట వాస్తవం. మరి ఈ కేసును కూడా ఏదో ఒక విధంగా నీరుగార్చాలని తప్పుదావ పట్టించాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా మాకు తెలుస్తా ఉంది. అందుకే మేము ఒకటే అడుగుతాను, సిబిఐ ఎంక్వైరీ వేయాలని, మరి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటకు తీయాలని, వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా కాని పక్షంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద ఉద్యమంగా ఈ క్రైస్తవ సమాజం అనేటువంటి రూపు దాల్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ముందే మేల్కొని మరి దోషుల్ని పట్టుకోవాలని, వాళ్ళని శిక్షించాలని మేము కోరుతా ఉన్నాం. కొందరు ఏం చెప్తా ఉన్నారంటే, ఇతను మతపరమైన కామెంట్ చేశాడు, ఎప్పటి నుంచో ఫాలో చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నుండి కామెంట్లో కూడా పలానా ప్లేస్ కి వెళ్ళబోతా ఉన్నాడు ప్రవీణ్ గారు, ఇక్కడ ఈ ప్లేస్ లో ఉంటాడు అని చెప్పేసి కొంచెం ఏదో కామెంట్స్ రూపంలో కూడా చెప్పుకున్నారు. దీని ఎలా చూస్తారు? అది కరెక్ట్. ఎందుకంటే పాస్ట్ గారు ప్రవీణ్ గారు అనేక సందర్భాల్లో టీవీ ఛానల్స్ లో మాట్లాడటం అయితేమి, లేదా మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కార్యక్రమాలకు అటెండ్ అవటం అయితేమి, ఆయన చాలా యాక్టివ్ గా మరి లక్షలాది మంది మరి భక్తులు ఇక్కడ గాని అక్కడ గాని క్రైస్తవ సమాజం ఆయన గౌరవిస్తున్నటువంటి పరిస్థితులు, ఆయన్ని మరి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తాం. ఇప్పుడు కూడా ఆడొక కార్యక్రమం ఆహ్వానం మేరకు ఆయనకి ఇక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ మతోన్మాతలు సృష్టించినటువంటి మారణ ఖండగని మేము భావిస్తా ఉన్నాం. అందుకే మాకున్నటువంటి అనుమానాలని మరి నివృత్తి చేయాలి. పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమం జరుగుతుందని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి బాధితుల వెంట ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే కారు యాక్సిడెంట్ అయిందని, కారు గుద్దేసి వెళ్ళిపోయిందని, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో అతనే పడిపోయి చనిపోయాడని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. దీని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు ఈ కేసుని తప్పుదోవ పట్టించాలంటే ఎన్నైనా మాట్లాడతారు. ఎందుకంటే ఆ కేసుని మరి వాళ్ళకు కావాల్సింది తప్పుదోవ పట్టించటమే వాళ్ళ ఆలోచన ఉన్నప్పుడు ఈ కుంటి సాకులు ఎత్తుకొని ఏదో ఒక విధంగా కేసుని మాఫీ చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి అది వాస్తవం కాదు. దీని వెనక కుట్ర దాగి ఉంది. ఇది 100% ఇది మర్డర్ కిందే దీన్ని మేము అందరం కూడా ఆలోచన చేస్తున్నాం. జరిగిన సంఘటనలు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్ చూస్తే కూడా డౌట్ఫుల్ గా ఉంది అందరికి. కాబట్టి ఇప్పటికైనా మేము ఒకటే విచారణ కోరుతున్నాం. సిబిఐ విచారణ ఏమనండి, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ విచారణలో న్యాయం జరగదు. అది సిబిఐ విచారణ చేసి మరి దోషుల్ని మరి బయటికి తీసి శిక్షించాలని మేము కోరుతాం.